శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీమాతరం శరణం శరణం ప్రపర్ధే. రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టాలనుకునేటటువంటి ప్రతి పుణ్యవతులకు, ప్రతి మహిళకు, ప్రతి స్త్రీకి, ప్రతి అక్క చెల్లెలకందరికీ ఒక విజ్ఞప్తి. శాస్త్రీయమైనటువంటి సహజ సిద్ధమైన న్యాచురల్తో ఉండే రాఖీలు తీసుకొచ్చి కట్టండి. మార్కెట్లో వింత విచిత్రమైనటువంటి రాఖీలు వస్తున్నాయి. అవి ఎవరు తయారు చేస్తున్నారో, ఎందుకు తయారు చేస్తున్నారో కూడా తెలియదు. విచిత్రమైన ఆకారాలతో విచిత్రమైనటువంటి పద్ధతిలో తయారు చేస్తున్నారు. కొంచెం గమనించండి. ఎటువంటివి తీసుకోవాలి స్వామీజీ అనుకుంటే, శాస్త్రంలో ముత్యాలు కానీ, పగడాలు కానీ, రత్నాలు కానీ, శాస్త్రీయమైన లోహంతో చేసినటువంటి రాఖీలు కట్టమని ఉన్నది. లేదా మోటు దారంతోనే చేసిన రాఖీలు కానివ్వండి, వాటికి మన ధర్మంలో చెప్పినటువంటి గుర్తులు, సింబాల్స్, మంచి మంచి సింబాల్స్ ఉన్నటువంటివి తీసుకొచ్చి కట్టాలని చెప్పారు. ఇంకా శ్రేష్టంగా చెప్పాల్సి వస్తే వెండి రాఖీలు కానీ, కాపర్తో చేసినటువంటి ప్లేట్స్ స్టిక్ చేసి ఒక తాడు కట్టినటువంటి రాఖీలు కానీ, ఆ కాపర్ ప్లేట్ మీద స్వాస్తిక్ కానీ, పూర్ణ కుంభం ఉండే రాఖీలు తీసుకొచ్చి కట్టమని చెప్పారు. ఒక జ్యోతి కానీ, కమలం కానీ, శంఖము గుర్తులు కానీ, పద్మ గుర్తులు కానీ, అటువంటి గుర్తులున్న రాఖీలు తీసుకొచ్చి కట్టమని చెప్పారు. 9 పోగులు దర్భాలు తీసుకొని ఆ దర్భాలు నీళ్ళతో నానిపి వాటినన్నిటిని పెనేసి ఆ దర్భమునకు ఒక ఎర్ర తాడు చుట్టి దాన్ని కూడా రాఖీ కట్టమని చెప్పారు మనకు శాస్త్రంలో. ఇలా చాలా ఉన్నాయి. వాటన్నిటిని ఎవరు పాటించరు. కాబట్టి మీకు సాధ్యమైనంత వరకు మార్కెట్లో సాంప్రదాయకమైన రాఖీలు తీసుకొచ్చి కట్టండి. మా పూర్వకాలంలో కట్టేవాళ్ళు, మా అత్తమ్మలు, మా అత్త మా తండ్రికి కట్టేవాళ్ళు, మా చిన్నాన్నకు మా తండ్రికి కట్టేవాళ్ళు. చాలా అందంగా మంచిగా ఉండేవి. ఈ మధ్యలో అయితే విచిత్రమైన రాఖీలు వచ్చేసాయి. అంటే మానవుని యొక్క జ్ఞానం ఏమిటంటే, శాస్త్రంతో సంబంధం లేదు, సాంప్రదాయంతో సంబంధం లేదు, సంస్కృతి ధర్మాలతో సంబంధం లేదు, కేవలం వ్యాపారం. ఏది దొరికితే దాన్ని ఏదో కన్వర్ట్ చేసి తయారు చేయడం, అమ్ముకోవడం, డబ్బులు రావడం అని చూస్తున్నారు. కాబట్టి మనము తెలిసిన వాళ్ళం, తెలిసి ఆచరించి చూడాలి. ఒకవేళ మనకు అనుకూలంగా ఏమి దొరకకపోతే మార్కెట్లో ఒక చిన్న పని చేయండి. తెల్ల తాడు మోటు తీసుకోండి, కాటన్. ఒక ఎర్ర తాడు తీసుకోండి, ఒక పసుపు తాడు తీసుకోండి. ఈ 3 తాళ్ళు కలిపి దానికి ఒక కాపర్ రింగ్ యాడ్ చేయండి, లేదా ఒక సిల్వర్ రింగ్ యాడ్ చేయండి, లేదా బ్రాస్ యాడ్ చేయండి. చేసి దాన్ని సెంటర్లో పెట్టి ఇటు 3 ముళ్ళు అటు 3 ముళ్ళు వేసి చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ రాఖీ తీసుకెళ్ళి మీ అన్నకు కానీ, మీ తమ్ముడికి కానీ కట్టేసేయండి. అద్భుతమైనటువంటిది ఇది. మీరు మార్కెట్లో కొనుక్కోవాల్సిన పని లేదు. లేదా ఇంకా కొంచెం మీకు మంచి ఓపిక ఉందంటే దానికి ఒక ముత్యం, ఒక పగడం యాడ్ చేయండి. మంచి ఎనర్జెటిక్గా పనిచేస్తాయి అవి. ఇలా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం రాఖీ పండుగను కట్టుకొని మన ధర్మాన్ని, మన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి మనం అందించేటటువంటి ఒక గొప్ప మెసేజ్. దీన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తారని ఆశిస్తూ, శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ తదాస్తు.